కాకినాడ జిల్లా కత్తిపూడిలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు 2026 వాసవి క్లబ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాలం ఆండల్, డిస్ట్రిక్ట్ V210A గవర్నర్ కృష్ణమోహన్, జిల్లా కేబినెట్ టీం హాజరయ్యారు. వాసవి క్లబ్ నూతన ప్రెసిడెంట్గా కొత్త సిద్ధు, సెక్రటరీగా దంగెటి మురళి, ట్రెజరర్గా కట్టా బసవయ్య, రీజియన్ సెక్రటరీగా కొల్లు రాజా, డిఓ ఉప్పల బాబీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు. అలాగే మన వాసవి క్లబ్లో కేసీఎఫ్ అనేది కలవల చంద్రశేఖర్ గుప్తా గారి ఫెలోషిప్ అని ఇందాక ఒక ఆయన ఆల్రెడీ చేయడం జరిగింది. అలాగే మీరందరూ కూడా దానికి కూడా ముందు రావాల్సిందిగా కోరుతున్నాను. మీరందరికీ మరొక విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే మన వాసవి క్లబ్లో 65 సంవత్సరాలు పెట్టి మన జరగడం జరిగింది. అలాగే 65 సంవత్సరాలు ఆయన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు కూడా 65 సంవత్సరాలు పుట్టినరోజు. అలాగే ఆయన 65 కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు పెట్టడం కూడా జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ అలాగే మీరందరూ కూడా అలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొని మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారిని, అలాగే మన కత్తిపూడి క్లబ్ని కూడా రైతు పదంలో తీసుకొచ్చి, మన కత్తిపూడి అంటే ఒకసారి మరి రైతు పదంలోనే కాకుండా మన కత్తిపూడి సరౌండింగ్స్లో కూడా మన వాసవి క్లబ్ అంటే ఏంటన్నది నిరూపించాలని మనసారా ఒకసారి సిద్ధు గారిని కూడా కోరుతున్నాను. ఈరోజు మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అధికారపూర్వకంగా ప్రారంభిస్తున్నాం. నెక్స్ట్ ముఖ్య అతిథి మరియు గెస్ట్ ఆఫ్ ఆనర్స్తో వాసవి మాత గాయత్రి మంత్రంతో పాటు జ్యోతి ప్రజ్వలన. అందరూ కూడా మీ స్థానాల్లో నిల్చోండి. చెప్పులు తీసేసి నమస్కార ముద్రలో ఉండండి అందరూ కూడా. నేను వాసవి క్లబ్ నాకు అంగీకరిస్తూ సమస్త నియమావళికి బద్దుండై వాసవి క్లబ్ అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ క్లబ్ సభ్యుల ఐక్యతకు, ఉన్నతికి, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ క్లబ్ కీర్తి ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పదములో నడిపించడానికి నా సమయాన్ని, నా శక్తిని, నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా, వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సార్, నేను అనగానే మీ పేరు చెప్పాలి, వాసవి క్లబ్ అనగానే మీ ఊరి పేరు చెప్పాలి. ఓకేనా? నేను కొత్త సిద్ధు అనే నేను వాసవి క్లబ్ నాకు అధ్యక్షునిగా అంగీకరిస్తూ సంస్థ నియమావళికి బద్దుడై వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాలను పాటిస్తూ క్లబ్ నిర్వహించు అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ క్లబ్ సభ్యుల ఐక్యతకు, ఉన్నతికి, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తారు. క్లబ్ కీర్తి ప్రతిష్టలు పెంపొందించి ప్రగతి పదంలో నడిపించడానికి నా సమయాన్ని, నా శక్తిని, నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా, వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సిద్ధు గారు జై వాసవి, జై జై వాసవి. 2026 ప్రెసిడెంట్ గా నియమించారండి. క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ లో భాగంగా 99% అన్ని చేస్తారని కూడా గవర్నర్ గారికి హామీ ఇస్తున్నారండి. 1%
100% అయితే ఇప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది తమ్ముడు. ఓకే, 99 అంటే అక్కడ 99 అయిపోతుంది. 100% చేస్తానండి. జిల్లాలోనే మొదటి స్థానం ఉండేలా ప్రయత్నం చేస్తానని సూపర్. కోరుతున్నానండి. అలాగే ఈ సంవత్సరం సభ్యులందరూ కూడా మాకు మంచి ఫాస్ట్ గా ఉన్నారు. అలాగే వచ్చే నెలలో పొట్టి శ్రీరాములు జయంతికి హై స్కూల్లో షెడ్ నియమించడం జరుగుతుంది. ఆల్రెడీ 18 ప్రాజెక్టులు ఏ ఉన్నాయో సభ్యులు మీటింగ్ లో అనుకోను. మన ఉప్పల బాబు గారు, చలపతి గారు, అలాగే ఆర్యవ సంఘ ప్రెసిడెంట్ గారు, సత్యబాబు గారు, నేను ప్రమాణ స్వీకారం నాకు వద్దు బాబోయ్ అంటే దగ్గరుండి పెట్టించారండి. వాళ్ళందరూ కూడా వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 210A రీజన్ 4 జోన్ 2లో ఉన్న ఈరోజు కత్తిపూడి వాసవి క్లబ్, బెండపూడి వాసవి క్లబ్ వారు ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన మన డిస్ట్రిక్ట్ గవర్నర్ కృష్ణమోహన్ గారికి, క్యాబినెట్ సెక్రటరీ చిన్నా గారికి, ట్రెజరర్ సురేష్ గారికి, అలాగే మన రీజన్ చైర్మన్ వాసు గారికి, జోన్ చైర్మన్ రమణ గారికి, అలాగే ఈ డిఓలకి, ఆర్ఎస్ రీజన్ చైర్మన్స్ కి, అలాగే ఈ రోజు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన సిద్ధు గారికి, కృష్ణ భగవాన్ గారికి, అలాగే సెక్రటరీ ట్రెజరర్ అందరికీ కూడా, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ పిల్లలకు వాసవి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ముందుగా నన్ను పరిచయం చేసిన అన్నపూర్ణ గారికి ధన్యవాదాలండి. చాలా చక్కగా పరిచయం చేశారు. మాది ఉన్నది చిన్నదైనా చాలా స్పష్టంగా అర్థమయ్యేటట్టు పరిచయం చేసిన అన్నపూర్ణ గారు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ లోని ఎంతో అత్యున్నతమైన స్థానంలోని మన సిద్ధ సూర్యప్రకాశరావు గారు, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు, అందరికీ పరిచయం ఉన్నారు కదా, సిద్ధ సూర్యప్రకాష్ గారు ఒంగోలు అండి. ఆయన ఈ రోజు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా మనకి 2016 కి ప్రెసిడెంట్ గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలోని మన డిస్ట్రిక్ట్ గవర్నర్ కృష్ణమోహన్ గారు, వారి ఆధ్వర్యంలో మన టీం అందరూ కూడా ఎంతో చక్కగా 25 డేస్ కూడా ఈ రోజు వరకు చాలా చక్కగా చేసుకుని వెళ్తున్నారు. ఇంటర్నేషనల్ లోని డిస్ట్రిక్ట్ లోని కూడా అందరివి 1010 ఫార్మ్స్, ఏఎఫ్స్ కట్టించుకుంటూ అట్లాగే ప్రమాణ స్వీకారాలు చేయిస్తూ ఈ రోజుకి 26 కత్తిపూడి, బెండపూడి దగ్గరికి మనం రావడం జరిగింది. ఎంతో చక్కగా మమ్మల్ని రిసీవింగ్ చేసుకున్న కత్తిపూడి, బెండపూడి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము. అలాగే నిజంగా మన బాబీ గారు, ఆయన కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మమ్మల్ని రిసీవ్ చేసుకునేందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే 25లోని చాలా చక్కటి సేవా కార్యక్రమాలు చేశారు. చాలా బాగా ఇన్ఫర్మేషన్ అయ్యేది కూడా ఇచ్చారు. మంచిగా చేశారు. అలాగే ఎప్పుడు కూడా ఇన్స్పైరింగ్ గా ఉండాలి. మీరు ఎప్పుడు కూడా ఎవరైనా సరే ఒక లీడర్ అనేది ఇన్స్పైరింగ్ గా ఉండాలి. మనం ఏం పొజిషన్ చేసినా కూడా మరొకరికి మీరు ఒక ఎగ్జాంపుల్ గా వెళ్ళాలి ఎప్పుడు కూడా, ఎవరైనా సరే. అలాగా మీ రోజు మీ పోస్ట్ అయిపోయింది, ప్రెసిడెంట్ అయిపోయిందని కొద్దిగా హ్యాపీ ఫీల్ అయ్యారు. లేదు మీ హ్యాపీని టీఓగా కూడా కంటిన్యూ చేయండి అని చెప్పి టీఓగా యాక్సెప్ట్ చేసినందుకు మీకు అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే మీ టీం అందరూ కూడా సపోర్ట్ తోని ఎలాగైతే ఈ రోజు వరకు సహకరించారో 7-8 ఇయర్స్ నుంచి ఎలా అయితే సహకరిస్తున్నారో అలాగే మన సిద్ధు గారికి కూడా సపోర్ట్ చేసి సహకరించి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సిద్ధు గారు కూడా నేను నాతో మాట్లాడినప్పుడు కూడా చాలా యాక్టివ్ గా మాట్లాడటం జరిగింది. ఆయన అంటే నేను ఇంకా పెద్ద ఆయన ఎవరో అనుకున్నాను, కానీ ఈయన చిన్న ఆయన సిద్ధు అంటే యూత్ పెళ్లి కానీ సిద్ధు గారు అని చెప్పి తెలియజేశారు.